సార్ మీ పేరండి? నమస్తే అండి, నా పేరు వేండ్ర దివాకర్, మాది వీరవాసరం. నెట్ సెంటర్ నడుపుతున్నాను నేను వీరవాసరంలో. ముందుగా గగన్ మీడియా ప్రేక్షకులకి క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎలా ఉందండి? అంటే గడిచిన 6 నెలల ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగా బేసిక్గానే ఉందండి. ముఖ్యంగా చెప్పాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం 2014 విభజన తర్వాత ఒక ప్రత్యేక రాష్ట్రంగా, అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో ఆశలతోటి, భవిష్యత్తు మీద ఎన్నో కోరికలతోటి, యువత అయితే ఏంటి, ఉపాధి కోసం ఏంటి, ఇవన్నీ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి అనుగుణంగానే గత ప్రభుత్వం కొంతమేర నిరాశ కలిగించినప్పటికీ మరలా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం, 3 పార్టీలు సమిష్టిగా, అంటే నాయకులైతే ఏంటి, కార్యకర్తలు అయితే ఏంటి, మన దేశంలోనైతే ఏంటి, రాష్ట్రంలోనైతే అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని మళ్ళీ ఒక గాడిలో పెట్టారు. 2014 నుంచి 19 వరకు ఒక గాడిలో పడిన రాష్ట్రాన్ని ప్రజలు వేరే చరిత్ర తిరగరాద్దామనే ఆలోచనతో ఒక్కసారి వేరే ప్రభుత్వానికి గెలిపించటం, వారు పూర్తిగా నిరాశకు గురి చేయటం, దీనివల్ల మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అంతా కూడా, మొత్తం మన రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా అధోగతి పాలైపోయింది. తర్వాత మరలా 2024లో 3 పార్టీలు కూడా కేవలం గెలుపు కోసం ఒక్కటే కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం 3 పార్టీలు కలవాలి, ఖచ్చితంగా కలిస్తేనే వీరికి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ప్రజల కోసం, యువత కోసం, తర్వాత రైతుల కోసం, అందరి కోసం ఆలోచించి అందరూ సమిష్టిగా పోటీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రజలు గెలిపించడం జరిగింది. గెలిపించిన నాటి నుండి ఏ రోజైతే గెలిచారో అప్పటి నుండి మొట్టమొదటిగా పింఛన్ల పెంపుదల. ప్రభుత్వం అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు బట్టి 5 ఏళ్ళు గెంటుకుంటూ రావచ్చు, లేకపోతే గత ప్రభుత్వం చేసినట్టుగానే మోసం చేస్తూ విడతల వారీగా పెంచవచ్చు. కానీ ఆ విధంగా ఏమీ చేయకుండా చెప్పిన మాట ప్రకారంగానే మొదటి నెల 7,000 ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కూడా. అది కూడా గత ప్రభుత్వం చేసిన ప్రభుత్వం పని ఏంటంటే వాలంటీర్లు లేకపోతే పని అవ్వదని చెప్పేసి వాళ్ళని పంచాయతీల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిప్పడం జరిగింది. లేదు అలా కాదు, సచివాలయం ఎంప్లాయీస్ తోటి కూడా ఇప్పించవచ్చు అని చెప్పి, అదేవిధంగా అంటే కొన్ని ఈ 6 నెలల్లో 2 సార్లు ఒక రోజు ముందుగానే కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రభుత్వం యొక్క పనితీరు. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతంలో రోడ్ల కోసం మన ముఖ్యమంత్రి, జనసేన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కృషి చేయటం, ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా సాహసోపేతంగానే ఉన్నాయి. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులకి మన వారు పూర్తి ఆలోచనతో వెళ్తున్నారు. కొన్ని పథకాలు, ఇంకా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలంటే ఇంకొంత సమయం పడుతుంది. కారణం అందరికీ తెలిసిన విషయమే. ఆర్థికంగా కూడా గాడిన పడిన తర్వాత ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తి చేసి ప్రభుత్వం మరలా ఎన్నికలకు వెళ్తుందని, ఈసారి కూడా ప్రతిసారి మళ్ళీ గెలిపించి ఇదే ప్రభుత్వం తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైసీపీ చూసుకుంటే కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి జనవరిలో నుండి జనాల్లోకి వస్తాము, ప్రశ్నిస్తాము ప్రభుత్వాన్ని చెప్పేసుకున్న ఆరోపణలు అయితే చేస్తాం. దాని గురించి ఏమంటారు? ఏ రాజకీయ పార్టీ అయినా చేసే పని అదే. అవతల పార్టీ మీద వాళ్ళకి ఏ తప్పులు జరుగుతాయని చూస్తారు. గతంలోని అమ్మఒడి ఇచ్చింది 6 నెలల తర్వాత ఇచ్చారు. ఇప్పుడు 6 నెలలు పూర్తి అవ్వకముందు అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. గతంలో రోడ్లు 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తట్ట మట్టి కూడా వేయలేదు. ఇప్పుడు రోడ్లు బాగు చేస్తూ ఉంటే దాని మీద ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రభుత్వం మళ్ళీ గాడిలో, ఏ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే మళ్ళీ గాడిలో పడడానికి ఈ విధంగా తప్పుల్ని చెప్తుంది. కానీ ప్రజలు మాత్రం ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రయాణం ఎంతో సులభతరం అయింది. గతంలో ప్రయాణం చేయాలంటేనే భయం వేసేది. ఎక్కడికక్కడ ప్రతి రోడ్డు కూడా మరమ్మతులు చేసి ఇస్తున్నారు, ఇంకా చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో త్వరలో గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి అదంతా వచ్చినప్పటికీ ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరు కూడా పైకెదుగుతారు.